తిరుమలలో పరకామణి కుంభకోణం మరోసారి రచ్చరేపుతోంది. పరకామణిలో రహస్యంగా డబ్బులు తరలించారని, ఈ వ్యవహారంపై విచారణ కమిటీని నియమించాలని టీటీడీ చైర్మన్ కు భానుప్రకాష్ రెడ్డి వినతిపత్రం అందించారు. శ్రీవారి పరకామణి నిధుల గోల్మాల్పై లోక్ అదాలత్ రాజీపై భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. పరకామణిలో జరిగిన నిధుల దుర్వినియోగంపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో పరకామణిలో దొంగతనం కేసులో కేసు పెట్టి రవికుమార్ పై కేసు నమోదు చేసి విచారణ సరిగ్గా జరపకుండా పోలీస్ ఒత్తిడితో మేము లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల పైచిలుకు దీంట్లో టీటీడీ పరకామణి నుంచి దొంగతనం జరిగిందని చెప్పి సాక్షాత్తు రామనారాయణ రెడ్డి గారు కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను దాన్ని తిరిగి ఈరోజు ఒక ఎంక్వైరీ కమిషన్ ని టీటీడీ బోర్డు ద్వారా ఈరోజు నేను చైర్మన్ గారికి ఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక ఎంక్వైరీ కమిషన్, ఒక సిట్టింగ్ జడ్జు, అలాగే ముఖ్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జు మిగతా దాంట్లో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి చాలా మంది అధికారుల చేతుల్లోకి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. లోతుగా దీంట్లో కానీ విచారణ చేస్తే